ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళ పనికొస్తుంది. ఈరోజు ప్లాంట్ మీద ఉన్నటువంటి లోన్స్ ఆల్మోస్ట్ 25,000 కోట్ల రూపాయల లోన్స్ ఉన్నాయి. ఈరోజు ప్లాంట్ని నడపాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. నిన్న వారు విడుదల చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి ఈ 4 పేరాల్లో ఎంతైతే ఇవ్వబోతా ఉన్నామో 11,440 కోట్ల రూపాయలు, ఇందులో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఇస్తాం. అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటిది మెన్షన్ చేశారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద అప్పట్లో ఇవ్వడం జరిగింది. గతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 2,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్స్ అనేటువంటివి గతంలో అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక 1,300 కోట్ల రూపాయలు అంతా ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత దాన్ని తిరిగి కట్టేసేటువంటి బాధ్యత, మళ్ళీ ప్లాంట్ తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేసేటువంటి బాధ్యత తీసుకునేవి. అయితే ఈ ఇచ్చేటువంటి ఈ క్రమంలో ఇందులో వీరు ఏం మెన్షన్ చేశారంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే 31/3/2024 అంటే గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటువంటి సమయానికి ప్లాంట్ తాలూకా వాల్యూ -4,538 కోట్ల రూపాయలు ప్లాంట్ తాలూకా వర్త్ కింద వారు మెన్షన్ చేశారు. దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి అసెట్స్ 7,600 కోట్ల రూపాయలు, లైబిలిటీస్ అంటే అప్పులు కట్టాల్సినటువంటి డబ్బు కానీ అప్పులు కానీ ఇవన్నీ కూడా 25,000 కోట్ల రూపాయలు అంటే 26,000 కోట్ల రూపాయలు లైబిలిటీస్ ఉన్నట్టుగా నిన్న వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో ఉన్నాయి. దాంతోపాటు ఇందులో మేజర్గా, ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కానీ లేదా ప్రజలకు అనేక విషయాలు తెలియజెప్పేటువంటి విషయంలో కానీ కాస్త అవగాహన చేసుకొని నలుగురితో మాట్లాడి, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, కొంతమంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, RINL also defaulted on the capex loan repayments and interest payments in June 2024. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కట్టాల్సినటువంటి అప్పులు కూడా, తీసుకున్నటువంటి అప్పులు రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. డిఫాల్ట్ అయిపోయింది, అది కూడా కట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది, NCLTకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితికి ఈరోజు, అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి RINL ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశంలో మిగిలినటువంటి పరిశ్రమలు కానీ లేదా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశం తాలూకా ఇమేజ్ బ్యాంకులో దీంట్లో కానీ లేదా ఇతర దేశాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాపాడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉంది, భారతదేశం ఉంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టుగా ప్రకటన అర్థమవుతా ఉంది అనేటువంటిది కొంతమంది ఫైనాన్షియల్